రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యమును మనము కాసేపు ధ్యానించుకొనుటకు మనసు నిలుపుకొని దేవుడి మీదే మనసు పెడదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. కడవరి కాలమందు బయలుపరచబడినట్లు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. గమనించాలి. ఈ వాక్యములో మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి విషయంలో కడవరి కాలమందు సిద్ధపరచబడినటువంటి రక్షణ మీ కొరకు దేవుని సన్నిధిలో భద్రముగా ఉంది. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రముగా ఉన్నది. ఈరోజు మరి రక్షణ పొంది ఉన్నావా? రక్షణ లేకుండా ఏదో ఆచారం అనేటువంటి భక్తిలోకి వెళ్తున్నావా? యేసుక్రీస్తులో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. లోక సంబంధముగా, శరీర సంబంధముగా పాప జీవితాన్ని విడిచి క్రీస్తులో రక్షించబడాలి. ఇది విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రం చేయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కడవరి కాలమందు సిద్ధపరచబడిన రక్షణ, వాటి విషయంలో దేవునితో నిబంధన కలిగి నువ్వు తీర్మానం చేయాలి. దైవజనుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ దేనికి పిలుస్తున్నారు అనేది మనం చూస్తే, ముందు ఒక వ్యక్తి రక్షించబడాలన్నా, వారు దేవుని సన్నిధిలో సిద్ధపరచబడిన రక్షణ పొందుకోవాలంటే యేసుక్రీస్తు సహవాసమునకు పిలుస్తున్నారు. చూడండి, కొందరు దేవుని సహవాసం చేయరు. లోకముతో, వ్యసనముతో, పాపముతో, భ్రష్టత్వము కలిగేటువంటి వాటితో సహవాసం కలిగి ఉంటారు. నీవు యేసుక్రీస్తునందు నీ కొరకు రక్షణ భద్రపరచబడినటువంటి రీతిని మనం ఉన్నదంటే, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఇదిగో, తన కుమారుడైన యేసుక్రీస్తును గురించి సహవాసములో మిమ్మల్ని ఉండటానికి పిలుస్తున్నాడు. మనం ఆ సహవాసములో ఉండాలి. వాక్యం వింటున్న నీవు ఎన్ని రోజులైంది ప్రార్థన చేసి? ఎన్ని రోజులైంది దేవుని మందిరానికి వెళ్ళి సేవకులు చెప్పే ప్రతి మాటలు వినటానికి? చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తుతో సహవాసం చేయటం అంటే ఉదయమే లేచి నువ్వు ప్రార్థనతో ఆయనతో నువ్వు సంభాషించాలి. సంఘ సహవాసములో ఉండాలి. పరిశుద్ధుల సహవాసములో ఉండాలి. దాని విషయమై నువ్వు భద్రపరచబడటానికి నువ్వు భద్రంగా కాపాడుకోవాలి ఆ మంచి అలవాట్లు. దేవుని వాక్యమును వీక్షిస్తూ, దేవుని వాక్యము పలుకుతూ, దేవుని ఉపదేశం యొక్క క్రమము చొప్పున నువ్వు సహవాసము కలిగి ఉండాలి. దానికోసము దేవుడు నిన్ను భద్రపరచుకోమని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండములో 7వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నీ దేవుడైన యెహోవా తాను దేవుడనని, తనను ప్రేమించు తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధన సిద్ధపరచబడి ఉండెను. మీరు గమనించాలి. 1000 సంవత్సరముల వరకు ఆయన కృప చూపువాడని, నమ్మదగిన దేవుడని ఇక్కడ మనము వాక్యం చదువుతున్నాం. ఇక్కడ మనం గమనిస్తే, కాబట్టి నీ దేవుడైన యెహోవాను తనను ప్రేమించువారు తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారికి నిబంధన సిద్ధముగా ఉన్నది. అక్కడ మనం చూస్తే రక్షణ సిద్ధముగా ఉన్నది. దేవుడు నీతో, మనిషితో చేస్తున్న నిబంధన సిద్ధముగా ఉంది. ఎప్పుడు వారు సిద్ధపరిచినది పొందుకుంటారంటే,
దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలు అనుసరించి దేవునితో నడిచేటువంటి వారు, వాక్యం చెప్తున్నమాట, 1000 సంవత్సరముల వరకు ఆయన కృప చూపించేవాడు, ఆయన కృపలో నిలిపేవాడు ఆయన. ఈరోజు మనం గమనించినట్లయితే వాక్యం వింటారు దేవుని ఆజ్ఞలను, కానీ అనుసరించి పాటించే విషయంలో చాలా పెద్ద భారంగా ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళకి. దేవుని రక్షణ నీకు ఎలా కలుగుద్ది? మరి దేవుడు ఆజ్ఞలను మనం అనుసరించి మనము నడుచుకోగలిగితే నిబంధన సిద్ధముగా ఉన్నది. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు ఆయన నిబంధనను బట్టి. కాబట్టి ఎక్కడ నిబంధన మేరకూడదు, దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. దేవుని ఆత్మీయ సంబంధమైన మెలకువ కలిగని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు సిద్ధపరచబడిన రక్షణ మరి సిద్ధముగా ఉన్నది, మన కొరకు నిబంధన సిద్ధముగా ఉన్నదని తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయము 11వ వచనములో చదువుతున్నాము, నేను మిమ్మల్ని గురించి ఉపదేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీరు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకర్తమైన ఉపదేశములుగాను హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ప్రజలతో చెబుతున్న మాట, ఉపదేశ సంగతులన్నీ కూడా రాబోతున్న కాలమందు మీరు నిరీక్షణకు కలిగినటువంటి ఆధారాలు ఇవి, సమాధానకర్తమైనటువంటి ఉపదేశములు ఇవి, హానికరమైనవి ఏమీ కావు. కాబట్టి వాక్యమును బట్టి నువ్వు సిద్ధపరచుకోవాలి, వాక్యమును బట్టి నువ్వు స్థిరపరచబడాలి, వాక్యమును బట్టి ఆత్మ విషయమై దేవునితో నిబంధన చేసుకునేవారై ఉండాలి. దేవుని వాక్యం యొక్క ఉపదేశమును కొందరు అంగీకరించకపోతే ఎలా స్థిరపరచబడతారు? ఎలా భద్రముగా మీరు కాపాడబడతారు? ఉపదేశమును చేతనే. మనం అంగీకరించబడినటువంటి రీతిని నువ్వు అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? అంగీకరించాను. మారు మనసు పొందావా? పొందాను. బాప్టిజం పొందావా? పొందావు. మంచిదే. అక్కడ నుంచి ఉపదేశ క్రమంలో నువ్వు ఆత్మీయతలో నువ్వు ఒక్కొక్క మెట్టు ఆత్మ సంబంధముగా నువ్వు అనుభవాల మధ్యలో నువ్వు నడుస్తున్నావా? ఇది నీకు చాలా ఇంపార్టెంటు. దేవుని వాక్యం చెప్తున్న మాట, ఇదే దేవుడైన యెహోవా వాక్కు. ఇది ఎవరిని హాని చేసేది కాదు, హాని నుండి తప్పించేదే దేవుని మాట. యెషయా గ్రంథములో 25వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనములో, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను ఇదిగో హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. చూసారా? పూర్వకాలము దేవుడు చెప్పినటువంటి ఆలోచనలన్నీ కూడా ఇక్కడ నెరవేర్చారు. జ్ఞాపకం చేసుకుంటున్నారు, నీవే నా దేవుడవు, నీవే నన్ను హెచ్చించువాడవు, నీ నామమే స్తుతించబడును, నీవే అద్భుతాలు చేయువాడవు, నీవే సత్య స్వభావమును అనుసరించుచు పూర్వకాలమందు నువ్వు చేసిన ఆలోచనలన్నీ కూడా నెరవేర్పు జరగాలి. ఇప్పుడు దేవునితో నువ్వు తీర్మానం చేసినప్పుడే. అర్థమైందండి? దేవుడితో నువ్వు తీర్మానం చేసినప్పుడే. ముందు నువ్వు సిద్ధపడాలి, ముందు నువ్వు దేవునితో నిబంధన చేసుకొని ఆయనకు అప్పగించుకోవాలి. ముందు నువ్వు ఏ ఆలోచనలో ఉన్నావో ఆ ఆలోచన పక్కన పెట్టి సమస్త భారము దేవుని మీద మోపి ఆయన ఆలోచన చొప్పున నడవాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నీకు కలిగిన సమస్తమును కూడా ఆయన భద్రముగా దాచి ఉంచాడు, భద్రంగా దాచాడు. విలాప వాక్యములో 3వ అధ్యాయం 23వ వచనములో, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యతను పుట్టించున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. చూడండి, అనుదినము నువ్వు నాకు వాత్సల్యతను పుట్టించుచున్నావు, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాటలో నువ్వు భద్రం చేసుకోవలసింది దేవుని సన్నిధి. ఆయన నీ కొరకు భద్రంగా ఉంచాడు. ఆయన వాగ్దానం భద్రంగా ఉంది, ఆయన రక్షణ భద్రంగా ఉంది, ఆయన నూతన కార్యాలన్నీ కూడా నీ పట్ల భద్రంగా ఉన్నాయి. కాకపోతే
మరి దేవుని తెలుసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు భద్రంగా నీ రక్షణను కాపాడుకొని నడుస్తున్నావా? ఆత్మీయ జీవితంలో నడుస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ స్వాస్థ్యం ఇక్కడ లేదు, పరలోకమును భద్రంగా దాచబడి భూమి మీద ఉండగానే యేసుక్రీస్తుని తెలుసుకొని ప్రభువులో మనం నిబంధన చేసుకొని మనం భద్రముగా ఆత్మీయతలో కాపాడబడాలి. అట్టి కృప దేవుడు మనకి కలుగు చేయనుగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రం. మా కొరకు, మా కుటుంబం కొరకు, సర్వమానవాళి కొరకు లోకములో నుంచి వేరు చేసి రక్షణ భద్రముగా ఉంది, నిబంధన భద్రముగా ఉంది. మాకు కలిగిన సమస్తమును స్వాస్థ్యము భద్రముగా ఉంది. ఎవరు కూడా లోక సంబంధులు కాక శరీర సంబంధమైన బలహీనత నుంచి విడిపించబడి దేవునితో నిబంధన కలిగిన వారై వారికి ఇచ్చిన ఆత్మీయతను భద్రంగా కాపాడుకో, వారికి ఇచ్చిన రక్షణను భద్రంగా కాపాడుకో, వారికి ఇచ్చిన సంఘములో భద్రముగా ఉపదేశము యొక్క క్రమము చొప్పున నడిపించుటకు భద్రపరచమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.